సమంత రష్మికను చూస్తుంటే ఒకే దారిలో వెళ్తున్నారు అనిపిస్తోంది. సమంత పెళ్లి చేసుకొని విడాకులు తీసుకుంది. ఈ లెక్కన రష్మికను శామ్తో ఎలా పోలుస్తారు అని డౌట్ వచ్చేసింది కదూ. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారు కానీ చెప్పరు, డేటింగ్ లో ఉంటారు కానీ పెళ్లి ఊసెత్తరు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. సమంత జీవితమే ఒక సస్పెన్స్ థ్రిల్లర్. డేటింగ్, ప్రేమ, పెళ్లి, డివోర్స్, మళ్ళీ రిలేషన్, ఇలా అడుగడుగునా మలుపులే. చైతుతో విడాకుల తర్వాత సోలోగా ఉన్న శామ్ జీవితంలోకి డైరెక్టర్ రాజ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ కొత్త రిలేషన్ నెట్టింటా రచ్చ చేస్తున్నా ఇద్దరిలో ఒక్కరు కూడా పెదవి విప్పరు. రాజ్ డికే దర్శకత్వంలో వచ్చిన వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత నటించింది. ఈ సిరీస్ వల్లనే శామ్ చైతుకి దూరమైందన్న న్యూస్ స్ప్రెడ్ అయింది. చివరికి అదే నిజం చేసేలా శామ్, రాజ్ దగ్గరయ్యారు. సమంతకు ఆఫర్స్ లేని టైంలో వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటాడెల్ వంటి బంపర్ ఆఫర్స్ ఇచ్చాడు రాజ్. సమంత చాలా కాలంగా ముంబైలోనే రాజ్తో కలిసి ఉంటోందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దీనికి తోడు శుభంకి సమంత నిర్మాతన్న పేరే గాని కో ప్రొడ్యూసర్ గా రాజ్ వ్యవహరించి అంతా తానే చూసుకున్నాడు. శుభంతో అద్భుతమైన ప్రయాణం మొదలైందంటూ రాజ్ భుజంపై వాలిన ఫోటోని సమంత షేర్ చేయడంతో ఈ లవ్ అఫేర్ హాట్ టాపిక్ గా మారింది. సమంత ఎక్కడుంటే రాజ్ నిడుమోరు అక్కడ ఉండాల్సిందే. కొత్త లవర్ని విడిచి ఉండలేకపోతుంది. శామ్ ఆ మధ్య దుబాయ్ వెళ్లి చిల్లైంది. ఫోటోస్ షేర్ చేయగా ఫైరింగ్ చేసిన ఫోటోలో పక్కన కనిపించకుండా ఉన్నది రాజే అని నెటిజన్లు ఫిక్స్ అయ్యారు. చాటుమాటున ఎంతకాలం అనుకున్నారేమో కానీ డేటింగ్ విషయంలో ఓపెన్ అయిపోయింది శామ్. అమెరికా వెళ్లి రాజ్తో దిగిన ఫోటోస్ ని షేర్ చేసింది. 7 అడుగులు వేయకపోయినా ఓ ఫోటోలో లవర్స్ లా కలిసి నడిచారు. సంథింగ్ ఉందన్న వార్తని నిజం చేస్తూ సో మచ్ ఉందని చెప్పేసింది సమంత. సమంత, రాజ్లా విజయ్ దేవరకొండ, రష్మిక కూడా మేమిద్దరం లవర్స్ అని ససేమిరా ఒప్పుకోరు. ఎన్ని రాతలు రాసుకున్నా అస్సలు పట్టించుకోరు. అయితే వీళ్ళ అఫైర్ గురించి ఇండైరెక్ట్ గా హింట్స్ ఇస్తూనే ఉంటారు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని మాత్రమే చెబుతున్నా జనాలు మాత్రం ఈ ఇద్దరిని లవర్స్ గానే చూస్తున్నారు. ఏదైనా ఇంటర్వ్యూలో రష్మికను విజయ్ దేవరకొండ గురించి అడిగితే మొహం వెలిగిపోతుంది. ఏం చెప్పాలా అని టైం తీసుకొని ఆలోచించి చెప్పిన మాటలకు అర్థాలు వేరుగా ఉంటాయి. కుబేరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ రష్మికను హీరోల గురించి అడిగింది. బన్నీ స్వాగ్ అని, నాగార్జున చామ్ అని చెప్పింది. ధనుష్ అయితే ఏదైనా చేయగలడు అని చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండ గురించి అడిగితే ఆలోచించి అన్ని అంటూ మనసులో మాటను బయటపెట్టేసింది. విజయ్ దేవరకొండ అన్ని అని చెప్పిన రష్మిక మాటలకు చాలా అర్థం ఉంది. అన్ని అంటే సర్వస్వం అనే కదా. పుష్ప 2 రిలీజ్ టైంలో జరిగిన ఈవెంట్ లో ఇండస్ట్రీకి సంబంధించిన అతన్నే పెళ్లి చేసుకుంటారా అని అడగ్గా దానికి సమాధానం మీ అందరికీ తెలుసు అంటూ హింట్ ఇచ్చింది రష్మిక. రౌడీ హీరోతో ఎఫ్ఐఆర్ విషయంలో ప్రతిసారి రష్మిక బయటపడినా విజయ్ మాత్రం బ్యాలెన్స్డ్ గా చెప్తాడు. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో తనకు 35 వచ్చినా సింగిల్ కాదన్నాడు. ఈ లెక్కన విజయ్ పెళ్లైన బ్రహ్మచారి అన్నమాట. పెళ్లి కాలేదన్న మాటే గాని రష్మికతో 7 అడుగులు నడిచిన ఫీలింగ్ లో ఉన్నాడు విజయ్. వీళ్ల లెక్కల్లో వీరిది 3 ముళ్ల కంటే బలమైన బంధం అన్నమాట. యంగ్ హీరోస్ లో ఆ ఒక్క హీరోకే ఎందుకిలా జరుగుతోంది? ఒకసారి ట్రాక్ తప్పాడంటే ఎప్పుడు పట్టాలు ఎక్కుతాడో చెప్పలేం. వరుసగా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్స్ దాటేసిన ఆ కుర్ర హీరో ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అవుతాడు? ఇంతకీ ఆ ఫెయిల్యూర్ హీరో ఎవరు? హావ్ ఎ లుక్. యంగ్ హీరోలో ఎక్కువ ఫ్లాపులు చూసిన రికార్డు నితిన్ పేరు మీదే ఉందా అనిపిస్తోంది. 2002లో జయంతో హీరోగా పరిచయమైన ఈ హీరో 23 ఏళ్లలో 35 సినిమాలు చేస్తే అందులో హిట్స్ 6 మాత్రమే. జయం హిట్ తో కెరీర్ స్టార్ట్ చేసి వెంటనే దిల్ తో మరో సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత సక్సెస్ చూడడానికి 9 ఏళ్లు పట్టిందే. ఈలోగా 15 ఫ్లాపులు చూశాడు నితిన్. ఏ హీరో అయినా 4-5 ఫ్లాపులు పడితే ఫేడ్ అవుట్ అయిపోతాడు. కానీ 16 ఫ్లాపులు చూసిన తర్వాత ఇష్క్, గుండె జారి గల్లంతైందేతో వరుస హిట్స్ తో నిలదొక్కున్నాడు నితిన్. ఆ తర్వాత 3 ఫ్లాపుల తర్వాత ఆతో మరోసారి హ్యాట్రిక్ ఫ్లాప్ తర్వాత భీష్మతో సక్సెస్ చూశాడు. నితిన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే కెరీర్ మొదట్లో వచ్చిన 15 ఫ్లాపులు గుర్తు చేస్తోంది. భీష్మ హిట్ తర్వాత ఇంతవరకు మరో సక్సెస్ చూడలేదు. ఈలోగా 7 ఫ్లాప్లు వచ్చాయి. చక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నిరాశపరిచాయి. భీష్మ దర్శకుడు వెంకీ కుడుమల హిట్ ఇస్తాడనుకుంటే రాబిన్ హుడ్ డిజాస్టర్ అయిందే. సినిమాను 22 కోట్లకు అమ్మితే 6 కోట్లు కూడా రాలేదు. తమ్ముడు తన కెరీర్ ను నిలబెడుతున్న నితిన్ ఎంతో ఆశగా ఎదురుచూస్తే నిరాశ మిగిలింది. సినిమా 5 కోట్లు కూడా కలెక్ట్ చేయలేకపోయింది. వాట్ నెక్స్ట్ అంటే బలగం ఫేమ్ వేణు డైరెక్షన్ లో ఎల్లమ్మ మూవీ చేయనున్నాడు. సినిమా ఇంకా మొదలు కాలేదు. ఎప్పుడొస్తుందో తెలీదు. ఈలోగా గ్యాప్ అయితే గ్యారంటీ. మరి ఈ గ్యాప్ 2 ఏళ్లు ఉంటుందో 3 ఏళ్లు ఉంటుందో చూడాలి. మరి అతను హీరో కాదు, విలను కాదు, జాలి దయా లేవు. హీరోనే కానీ చెడ్డవాడు. ఇదేం కన్ఫ్యూజన్ అనుకుంటున్నారా? బోల్డ్ స్టేట్మెంట్ తో వస్తున్న హీరో ఎవరు చూద్దామా?
యూత్ ను టార్గెట్ చేయకపోతే సక్సెస్ రాదన్న సంగతి జాక్ ఫ్లాప్ తో సిద్ధు తెలుసుకున్నాడు. తనదైన స్టైల్లో రఫ్ లుక్ తో బ్యాడ్ బాయ్ గా కనిపించడానికి రెడీ అయ్యాడు. జాక్ డిజాస్టర్ తర్వాత నటిస్తున్న తెలుసు కదా అక్టోబర్ 17న రిలీజ్ అవుతోంది. కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ్ కోనా దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలోనూ సిద్ధు క్లాస్ గా కనిపిస్తున్నాడు. ఆ తర్వాత నటించే మూవీని ప్రకటించారు. స్టార్ బాయ్ కాస్త బ్యాడ్ బాయ్ గా మారిపోయాడు. సిద్ధుతో డీజే టిల్లు స్క్వేర్ తీసిన సితారా ఎంటర్టైన్మెంట్ వెంటనే టిల్లు క్యూబ్ తీయకుండా ఫ్రెష్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సినిమాకు బ్యాడాస్ అన్న టైటిల్ పెట్టారు. బ్యాడాస్ అంటే చెడ్డవాడు, రోగ్ అని అర్థం. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. చుట్టూ మీడియా, మధ్యలో స్టార్ బాయ్ సిగార్ వెలిగించుకుంటూ రఫ్ లుక్ లోకి వచ్చేశాడు. గతంలో సిద్ధుతో కృష్ణ అండ్ హిజ్ లీలా తీసిన రవికాంత్ పేరెపు దర్శకత్వంలో బ్యాడాస్ రూపొందుతోంది. హీరో క్యారెక్టర్ గురించి బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు మేకర్స్. మీరు హీరోలను విలన్లను చూశారు, కానీ ఇతని మీద ఒక లేబుల్ వేయడానికి కుదరదు. జాలి దయా లేవు. స్క్రీన్ మీద స్టార్ బాయ్ ఫైర్ చూపిస్తాడని నిర్మాత చెప్పడంతో సిద్ధు ఓరమాస్ గా కనిపించడం ఖాయమనిపిస్తోంది. హీరోకి ఎంత క్రేజ్ ఉన్నా డైరెక్టర్కి ఇమేజ్ ఉంటేనే సినిమాకు హైప్ వస్తుందా? స్టార్ హీరో ఫ్లాపుల్లో ఉన్న డైరెక్టర్కి క్రేజ్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా ఆ సినిమా మోస్ట్ అవైటింగ్ మూవీ అయిపోతుందా? హీరోల కంటే ఏ డైరెక్టర్స్కి సూపర్ క్రేజ్ ఉంది? ఆ కాంబినేషన్ మూవీస్ ఏంటో చూసిద్దామా? చిరంజీవి కొరటాల కాంబినేషన్ మూవీ ఆచార్యపై ఉన్న భారీ అంచనాలు మొదటి ఆటకే తుడిచిపెట్టుకుని పోయాయి. వాల్తేరు వీరయ్య వంటి సూపర్ హిట్ తర్వాత చిరంజీవి భోలా శంకర్ గా వచ్చాడు. అయితే మెహర్ రమేష్ పై మొదటి నుంచి ఉన్న ఫ్లాప్ ముద్రను నిలబెట్టుకున్నాడు దర్శకుడు. బింబిసారా తీసిన వశిష్ఠతో కలిసి చిరంజీవి విశ్వంభరలో నటించాడు. డైరెక్టర్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తే టీజర్ నీళ్లు చల్లింది. ఫ్లాపుల్లో ఉన్న చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడినే నమ్ముకున్నాడు. అనిల్ సినిమా అంటే గ్యారంటీ హిట్ అన్న నమ్మకం ఆడియన్స్ లో ఉంది. అనిల్ క్రేజ్ చిరంజీవి 157వ మూవీకి కావాల్సినంత హైప్ బిజినెస్ తీసుకొచ్చింది. నాన్ థియేట్రికల్ రైట్స్ 90 కోట్లు ఉంటుందని అంచనా. సంక్రాంతి బరిలోకి దిగుతున్న చిరంజీవి అనిల్ అండతో రఫ్ఫాడిస్తాడేమో చూడాలి మరి. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ డిసెంబర్ 5న రిలీజ్ అవుతోంది. టీజర్ పర్వాలేదనిపించడంతో రాజాసాబ్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం స్పిరిట్ గురించే ఆలోచిస్తున్నారు. అర్జున్ రెడ్డి యానిమల్ తో అగ్రెసివ్ డైరెక్టర్ అనిపించుకున్న సందీప్ వంగ డైరెక్షన్ లో ప్రభాస్ లుక్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ షేడ్ లో ఎలా కనిపిస్తాడన్న పాయింట్స్ స్పిరిట్ కు ఎలివేషన్స్ తీసుకొచ్చాయి. బాలయ్యకు వరుస పెట్టి ఎన్ని హిట్స్ ఇచ్చినా బోయపాటి దర్శకత్వంలో నటించే సినిమాకు ఆ క్రేజే వేరు. అందులోనూ అఖండకు సీక్వెల్ కావడంతో అఖండ 2 పై హై వోల్టేజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక రాజమౌళి మహేష్ మూవీ సినిమా సంగతి సరే జాతకాలు మార్చేసే డైరెక్టర్ చేతిలో పడ్డాడు. మహేష్ కెరియర్ గురించి చెప్పమంటే రాజమౌళి సినిమాకి ముందు ఆ తర్వాతగా మాట్లాడుకుంటారన్న ఫీలింగ్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు. జక్కన్న ఏ సినిమా చేసినా హీరో క్రేజ్ అమాంతం మారిపోతుంది. గుంటూరు కారం ఫ్లాప్ తర్వాత మహేష్ గ్యాప్ తీసుకొని రాజమౌళి మూవీలో నటిస్తున్నాడు. గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న పెద్దికి టీజర్ హైప్ తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత నటించే సుకుమార్ మూవీ గురించి పాన్ ఇండియా ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2తో సుకుమార్ పాన్ ఇండియా సొంతం చేసుకున్నారు. అందులో ఈ కాంబోలో వచ్చిన రంగస్థలంకు నాన్ బాహుబలి రికార్డ్స్ ను బద్దలు కొట్టిన హిస్టరీ ఉంది. ఇక ఈ ప్రాజెక్టుకుండే క్రేజ్ ను అందుకోవడం లెక్కల మాస్టర్ చేతుల్లో ఉంది. దేవరా హిట్ తర్వాత ఎన్టీఆర్ ఆగస్టు 14న వార్ 2తో వస్తున్నాడు. తారక్ ఇది డెబ్యూ హిందీ మూవీ అయినా ఈ ప్రాజెక్టు కంటే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న డ్రాగన్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కేజీఎఫ్ 2, సలార్ వంటి వరుస హిట్స్ తర్వాత ప్రశాంత్ తీస్తున్న మూవీ కావడంతో ఎన్టీఆర్ ను డ్రాగన్ గా ఎలా చూపిస్తాడన్న ఆసక్తి అందరిలో ఉంది. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా 135 కోట్లు కలెక్ట్ చేసిన కుబేరా నుంచి అనగనగా కథ ఫుల్ వీడియోను రిలీజ్ చేశారు. చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని కరీముల్లా హైడ్ కార్తీ ఆలపించారు. దేవిశ్రీ మ్యూజిక్ అందించాడు. 24న రిలీజ్ అవుతున్న హరిహర వీరమల్లు నుంచి ఎవరది అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా కీరవాణి మ్యూజిక్ ఇచ్చారు. హోంబలే ఫిల్మ్స్ తీస్తున్న యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 25న థియేటర్స్ లోకి వస్తోంది.